ఇక కడపలో చూసుకున్నట్టయితే కడపలో ప్రైవేటు వసతి గృహాల నిర్వాహకులు నిబంధనలను పూర్తిగా గాలికి వదిలేశారు. అటు ఫుడ్ సేఫ్టీ లేదు, ఇటు సెక్యూరిటీ లేదు. కనీసం పోలీసుల నిఘా కానీ అధికారుల తనిఖీలు కానీ లేకపోవడానికి గల కారణాలేంటి? విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ఆందోళన వ్యక్తం అవుతోంది అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సుబ్బారెడ్డి. ఏదైతే కడప నగరంతో పాటు అటు ప్రొద్దుటూరులో కూడా ప్రైవేట్ వసతి గృహాలు అనేటువంటివి పుట్టగొడుగులా వెలుస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా వందల సంఖ్యలో ఈ ప్రైవేటు సంబంధించినటువంటి వసతి గృహాలు అద్దె భవనాల్లో ఎలాంటికి ఆ నిబంధనలు గాలిలో దీపంలా ఉండేటటువంటి విధంగా నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రైవేటు వసతి గృహాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ప్రైవేటు వసతి గృహాలు ఏర్పాటు చేయడానికి ట్రేడింగ్ లైసెన్స్ అనేటువంటిది ప్రధానంగా ఉండాల్సినటువంటి, శానిటేషన్ కు సంబంధించినటువంటి అధికారులు ఇవ్వాల్సినటువంటి ట్రేడింగ్ లైసెన్స్ ఏ ఒక్క వసతి గృహాలకి లేదనేటువంటిది ప్రధానంగా వచ్చేటటువంటి ఆరోపణ. మరి నగరానికి వచ్చేటటువంటి విద్యార్థులు కావచ్చు, అలాగే ఉద్యోగస్తులు కావచ్చు, లేదంటే ఉద్యోగం చేసేటటువంటి మహిళలు కావచ్చు, అలాగే యువత కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏదైతే ప్రైవేట్ వసతి గృహాల పైన ప్రధానంగా ఆధారపడి వాళ్ళ యొక్క జీవన శైలిని లేదన్నా వాళ్ళకి కావాల్సినటువంటి భద్రతకు ఉద్యోగకు సంబంధించినటువంటి వాటిలో ప్రధానంగా ప్రైవేట్ వసతి గృహాల పైన ఆధారపడేటువంటి పరిస్థితి. మరి ఇలాంటి ప్రైవేట్ వసతి గృహాల పైన ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహించేటటువంటి ఈ వసతి గృహాలకు సంబంధిత అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనేటువంటి ప్రధానంగా వచ్చేటటువంటి ఆరోపణలు. ఎందుకంటే బయట ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకు ఖచ్చితంగా ప్రైవేట్ వసతి గృహాలని ఆశ్రయిస్తారు. ప్రైవేట్ వసతి గృహాల్లో ఉండేటువంటి గాలి వెలుతురుతో పాటు ప్రధానంగా ఉండాల్సినటువంటి శానిటేషన్ తో పాటు అగ్నిమాపకు సంబంధించినటువంటి ఏదైతే ఎన్ఓసి ఉండాలి, అలాగే ఏదైతే అధికారులకు సంబంధించినటువంటి పోలీసులు కావచ్చు, అలాగే మిగతా శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా నిఘా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇటీవల 2 రోజుల క్రితం జరిగినటువంటి లఖన్పూర్ లో జరిగినటువంటి ఏదైతే ప్రైవేట్ కోచింగ్ సెంటర్ లో జరిగినటువంటి దాదాపు 13 మంది అగ్నిమాపక ఏదైతే ప్రైవేటు వసతి గృహం ప్రైవేటుకు సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్ లో జరిగినటువంటి నిర్వాహకం కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొనైనా కూడా ఆ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి ప్రైవేట్ వసతి గృహాల్లో ఉండేటువంటి వాటికి ఎలాంటి, అలాగే ఏదైతే అగ్నిమాపకకు సంబంధించినటువంటి ఎన్ఓసితో పాటు అత్యవసర ద్వారాలు అనేటువంటిది ఖచ్చితంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బయటికి వెళ్ళడానికి ఉండాల్సినటువంటి అత్యవసర ద్వారాలు కూడా లేనటువంటి విధంగా ఏదైతే వాళ్ళు జైలు జీతంలో ఉండేటువంటి విధంగా ఈ ప్రైవేట్ వసతి గృహాలు నిర్వహిస్తున్నారు. మరి అందులో ఉండేటువంటి ఫుడ్ ఏ విధంగా ఉండేటువంటి, పోనీ అక్కడ ఉండే మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వీళ్ళకు భద్రత అనేటువంటిది కూడా అక్కడ గాలిలో దీపంలా ఉండాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వచ్చేటటువంటి మహిళలు కావచ్చు, అలాగే కొందరు విద్యార్థులు, ఎందుకంటే వసతి గృహాలను ఆశించేటువంటి పరిస్థితి ప్రధానంగా ఇంజనీరింగ్ కాలేజీ, అలాగే నర్సింగ్ కాలేజీలతో పాటు కొప్పర్తిలో ఉండేటువంటి ఏదైతే పారిశ్రామిక వాడలో పనిచేసేటువంటి మహిళలకు, వీళ్ళందరూ కూడా ప్రైవేట్ వసతి గృహాల పైన ఆధారపడే వందల సంఖ్యలో ఉండేటువంటి ఈ ప్రైవేట్ వసతి గృహాలకు సంబంధించి భద్రత అనేటువంటిది కట్టుదిట్టంగా లేనటువంటిది. రెండోది పోలీసుల నిఘా కూడా, ఎవరు వస్తున్నారు ఈ ప్రైవేట్ గృహాల్లోకి, సంఘ విద్రోహ శక్తులు వస్తున్నారా, లేకపోతే నేరగాళ్ళు ఉంటున్నారా, లేకపోతే మరొకరు ఎవరన్నా ఉంటున్నారా, ఒక ఆధార్ కార్డు బేస్ చేసుకొని వాళ్ళకు వసతి కల్పిస్తున్నారు. అలాగే వాళ్ళు పెట్టేటువంటి ఫుడ్ కూడా సేఫ్టీ అధికారులు చూసినటువంటి పరిస్థితి. ఏదైనా ఫుడ్కు సంబంధించినటువంటి ఇష్యూ జరిగినట్లయితే అప్పుడు అధికారులు ఆగమేఘాలపైన వెళ్ళేటువంటి పరిస్థితి. ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా, అలాగే పర్యవేక్షించాల్సినటువంటి సంబంధిత అధికారులు కూడా ఎవ్వరు కూడా ప్రైవేట్ వసతి గృహాలపైన పర్యవేక్షణ అనేటువంటిది పూర్తిగా కొరవడింది అని చెప్పుకోవచ్చు. ఎవరు వస్తున్నారో, ఎవరు వెళ్తున్నారో, అది వసతి గృహాలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఉండేటువంటి వ్యక్తులకు, అక్కడ ఉండేటువంటి విద్యార్థులకు కావచ్చు, అక్కడ ఉండే మహిళలకు కావచ్చు, అటువంటి యువతులకు కావచ్చు రక్షణ ఉందా, ఆ నిఘా అనేటువంటిది ఉందా, ఏ విధంగా ఉండాలి అనేటువంటిది పర్యవేక్షణ కూడా పూర్తిగా కొరవడింది అని చెప్పుకోవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేటువంటి ఇలాంటి ప్రైవేటు వసతి గృహాలపైన సంబంధిత అధికారులు, పోలీసులు ఖచ్చితంగా మానిటరింగ్ ఉండాలి, నిఘా ఉండాలి. లేని పక్షంలో ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు చేసేటటువంటి హడావిడి కంటే ముందస్తుగా అలాంటి వాటిపైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నట్లయితే, ఫుడ్కి ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చేటువంటి పరిస్థితి, ఏదైనా అక్కడ ఒక ఇష్యూ జరిగినప్పుడు మాత్రమే సంబంధిత అధికారులు వచ్చేటువంటి పరిస్థితి. మరి ఇలాంటి ఇష్యూస్ జరగక ముందే సంబంధిత అధికారుల యొక్క పర్యవేక్షణతో పాటు పోలీసులు కూడా ఖచ్చితంగా నిఘా ఉంచాలి. ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఫుడ్లో ఏదైనా ఇష్యూ జరగక ముందే సంబంధిత అధికారులు కూడా దానిపైన పర్యవేక్షించాలి.
కలుషితాహారం తిని జరిగినటువంటి ఇష్యూ కంటే ముందే సంబంధిత అధికారులు దానిపైన పర్యవేక్షణ ఉండి సంబంధిత అధికారులు ఆ ఫుడ్ ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి కూడా పరిశీలించాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. మరి ఓవరాల్ గా చూసినట్టు తల్లిదండ్రులకు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి యువత కావచ్చు, మహిళలు కావచ్చు, ఖచ్చితంగా ప్రైవేటు వసతిగృహాలపైన డిపెండ్ అవుతారు. తల్లిదండ్రులు కూడా వేరే ప్రత్యామ్నాయం లేనటువంటి సమయంలోనే ఇలాంటి ప్రైవేట్ వసతిగృహాలపైన ఖచ్చితంగా ఆధారపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఏదైతే నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరము ఉండాలి. అలాగే ఏదైతే సంబంధిత అధికారులు కూడా వాటిపైన నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది, పర్యవేక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే నిర్వాహకులు చేసేటువంటి ఈ వ్యవహారాలన్నిటిని పైన ప్రత్యేక దృష్టి పెట్టినప్పుడే ఏదైతే ప్రైవేట్ వసతి గృహాల్లో భద్రతతో పాటు గాలి వెలుతురు మంచి ఫుడ్ జరిగేటువంటి పరిస్థితి ఉంది, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా రాకుండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే మరి సంబంధిత అధికారులు ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడైతే పర్యవేక్షణకు వెళ్తున్నారు. సంబంధిత ఎవరైతే కంప్లైంట్ చేస్తారో అలాంటప్పుడే అధికారులు పర్యవేక్షణకు వెళ్తున్నారు. ఇలాంటిది కాకుండా ఖచ్చితంగా పర్యవేక్షణ ఉండాలి. లేకపోతే ఖచ్చితంగా ఆ సంబంధిత నిబంధనలకు విరుద్ధంగా ఉండేటువంటి హాస్టళ్లను పైన చర్యలు తీసుకోవాలనేటువంటిది అటు విద్యార్థుల తండ్రులతో పాటు ఏదైతే విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే, ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కావ్య, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్.